హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ ఆరిఫా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరిఫా బాను 333. సో, ఇవాళ ఇదొచ్చేసి మా ఊరు జాతర తిరునాళ్ళ పార్ట్ 2 అనమాట. సో, మార్నింగే లేసి బయటకొచ్చేసరికి ఇక్కడ మా బాబు స్టంట్స్ అయితే చేస్తున్నాడు. కూర్చుంటున్నాడు, లేస్తున్నాడు. ఇక్కడ మా డ్యాడీ, ఇంకా మా అత్త వాళ్ళంతా కావాలన్నమాట. అక్కడిక పౌడర్ చల్లారు కదా! ఆ పౌడర్‌లోకెళ్ళి ఆడుకుంటున్నాడని చెప్పి. సో, మార్నింగ్ వ్యూ అనమాట ఇది. అరౌండ్ 8:30 అలా అవుతుంది. సో, మొత్తం ఫుల్ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అక్కడ చూడండి డెకరేషన్ అయితే జరుగుతుంది. అండ్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శించుకునే వాళ్ళంతా టెంపుల్‌ని దర్శించుకుంటూ అండ్ అలానే ఇక్కడ వచ్చేసి చూస్తున్నారనమాట అందరూ. రథం అనేది ఎలా రెడీ చేస్తున్నారు. ఇంకా ప్రదక్షిణ చేసేవాళ్ళు ప్రదక్షిణలు. అండ్ ఇక్కడ మా ఇంటి ముందర ఆంటీ వాళ్ళొచ్చేసి సో, రథం లాగేటప్పుడు వాళ్ళకిక్కడ తీర్థం అనేది రెడీ చేశారనమాట అలసిపోకుండా. సో, ఇదొచ్చేసి పానకమంట. ఫర్ ద ఫస్ట్ టైమ్ అనేది నేను చూస్తున్నాను. విన్నాను. బట్ ఎప్పుడు నేను తాగలేదు అండ్ చూడలేదు ఎట్లుంటుందనేటిది. సో, ఇక్కడ మా డ్యాడీ ఫస్ట్ బోని అనమాట. ఆంటీ అక్కడ అన్నకి చెప్తున్నారు. వచ్చే వాళ్ళందరికీ మంచిగా ఇవ్వమని చెప్పి. ఇంకా ఫస్ట్ మా బుడ్డోడు పోయినాడు అక్కడికి. అండ్ మా డ్యాడీ అయిపోయింది. మళ్ళీ మా బుడ్డోడనమాట. సో, ఇక్కడ టెంపుల్ చూడండి. ఇప్పుడు కొంచెం తక్కువయ్యారు. వస్తున్నారు నిదానంగా. అండ్ ఇక్కడ మా బుడ్డోడికైతే గన అన్నం వేసిచ్చారు. అండ్ ఇక్కడ ఆంటీ ఇస్తున్నారు. సో, అది జాగ్రత్తగా తీసుకొనొచ్చి ఫస్ట్ వాడి దగ్గర ఉన్న ఒక బెస్ట్ పార్ట్ ఏమి అంటే ఒకసారి టేస్ట్ చేస్తాడనమాట. బాగున్నా, బాగలేకపోయినా అది నాకే తెచ్చి ఇచ్చేస్తాడు. "ఇది నీకోసమే మమ్మీ నువ్వే తాగు" అని చెప్పి. నేను ఒక సిప్ తాగితే తర్వాత అనేది వాడు తాగుతాడనమాట. సో, ఇది అనమాట పానకం. నిజంగా అంటే చాలా బావుంది. చాలా బాగా చేశారు. అండ్ దీని ప్రాసెస్ కూడా తెలీదు. ఒకసారి కనుక్కోవాలి ఎలా చేస్తారనేది. అండ్ ఇదొచ్చేసి వేడిని తగ్గిస్తుందనమాట. సో, ఇప్పుడు సమ్మర్ కాబట్టి తాగాలి. సో, ఇక్కడ నీకే నువ్వే తాగని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అండ్ ఇక్కడొచ్చేసి రథం లాగుతున్నాడనమాట. సో, రథం లాగేదనేది నేను మళ్ళీ సెపరేట్ వీడియో అనేది చేస్తాను. ఇది ఒక్కటే వీడియోలో అనేది చూపించలేం. జస్ట్ శాంపుల్ చూపించాననమాట మా ఇంటి ముందరకొస్తే. అండ్ ఈవినింగ్ వచ్చేసి రథంలో పెట్టిన వాహనాలన్నిటిని మళ్ళీ బైక్‌కి తీసుకొనొచ్చి మళ్ళీ ఊరంతా అనేది ఊరేగింపు చేస్తారనమాట. సో, ఇక్కడ సీత, రాముడు, లక్ష్మణుడు ఇంకా విగ్రహాలు ఏవేవి ఉన్నాయో అన్నీ అనమాట. ఇలా పల్లకిలాగా పెట్టుకొని మళ్ళీ ఒకసారి అనేది ఊరేగింపు చేస్తారనమాట. ఎందుకంటే ఫైనల్ అనమాట ఇది. సో, ఇప్పుడు ఊరేగింపు అయిన తర్వాత మళ్ళీ వీటిని పెట్టేస్తారు. ఇక 1 ఇయర్ దాకా అనేది మళ్ళీ లోపలనే ఉంటాయి. అండ్ దీనికొచ్చేసి పూజలన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఇలా ప్రదక్షిణ అనేది తిప్పడం అనేది ఇప్పుడే కాబట్టి సో, అలా అనమాట. ఇక్కడ మా బుడ్డోడు కూడా మళ్ళీ ఎక్సైట్‌మెంట్‌గా అన్నీ చూస్తున్నాడు. మళ్ళీ సేమ్ డోలు అవి అంతా మళ్ళీ అనేది చూస్తున్నారు. అండ్ ఈవినింగ్ వచ్చేసి ఒకరికి తెలియకుండా ఒకరు అందరూ అనేది స్వీట్స్ తీసుకొనొచ్చేసారు. చూస్తే సేమ్ అనమాట. అన్ని బాక్సుల్లోనూ ఒకే టైప్ స్వీట్స్ ఉన్నాయి. సో, ఎవరికి ఏది కావాలో వాళ్ళు తీసుకొని మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇక్కడ మా బుడ్డోడు తీసుకున్నాడు. అండ్ ఇక్కడ మా సిస్టర్ అనమాట. సో, మా సిస్టర్‌కి అనేది అది ఇష్టము. ఆ పిల్ల తింటుందది. అండ్ ఇక్కడ మా పాపని తీసుకోమంటే అసలు మా పాపకి ఇంట్రెస్టే లేదండి. ఆ రోజు ఎందుకో ఏమో చాలా డల్‌గుంది. ఏమ్మా అంటే ఏం చెప్పదు. సో, ఎందుకు అనేది అర్థం కాలేదు. అడిగి మేమే విసిగిపోయాము. ఇంకా లాస్ట్‌కి అనేది హ్యాపీగా ఉండింది. వాళ్ళ తమ్ముడొచ్చాక వాళ్ళ తమ్ముడికి ఏదో చెప్తోంది. వాడికేదో ఇస్తోందనమాట. అండ్ ఇక్కడ చూడండి కాసేపు అనేది అక్కడ ఆడుకున్నారు. ఇక్కడ మా పాప ఏసుకున్న ఫ్రాక్ నాకు నచ్చిందనమాట. అందుకే ఒకసారి వీడియో తీద్దాం, క్యాప్చర్ చేద్దాం అని చెప్పి తీశాననమాట. మా క్యూటీ పాప ఎంత క్యూట్‌గా ఉంది చూడండి. మా రిత బంగారం. బుడ్డదానికి నాయే కట్టే సాటిస్ఫాక్షనే ఉండదు. ఏదో కొరత ఉండనే ఉంటుంది. సో, అది మైండ్‌లో పెట్టుకొని అలా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ బుడ్డోడు స్టంట్లు చేస్తాంటే వీడికి ఎవరో ఒకరు కావలుండాలనమాట. అండ్ మా అత్తకి, వాడికి మంచి టైమ్ పాస్. వాళ్ళిద్దరే వచ్చే వాళ్ళందరినీ చూసుకుంటా, మాట్లాడుకుంటా అట్లా టైమ్ పాస్ చేసుకుంటా హ్యాపీగా ఉంటారనమాట. ఇంకా మేమొచ్చేసి తిరునాళ్ళకి వెళ్ళలేదండి. ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది. అందుకని చెప్పి మేము ఈవినింగ్ 6:30కి అట్లా పోయినామనమాట. అయినా కూడా ఏం జనం అయితే తగ్గలేదండి. ఫుల్లు జనాలున్నారు. ఇంకా గుడికొచ్చేవాళ్ళు వస్తున్నారు. వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు. అండ్ లోపలికెళ్ళి అక్కడ ఏమేమున్నాయి, ఏమేం చూసాము అనేది ఫుల్ అయితే జనాలైతే ఆక్కొని ఉన్నాయి. అన్నదానాలు జరుగుతూనే ఉన్నాయి. ఐస్ క్రీమ్ మ్యాండేటరీ ఎక్కడున్నా కూడా కామన్‌గా ఉంటాయి. టెడ్డీ బేరు జనాలు ఫుల్లుగా ఉన్నారు. అన్నిటిని ఒకసారి క్యాప్చర్ చేస్తే బావుంటుంది. నెక్స్ట్ ఇయర్‌కి ఏమన్నా కొత్తగా ఉంటాయా అనేది ఏముండదు. బేసిక్‌గా జాతర, తిరణాల, ఉరుసు ఇలా అన్నీ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది పిల్లలకి అట్రాక్ట్ చేసేలాగా ఈ బొమ్మలు ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయన్నమాట. మొత్తం అన్నీ చూస్తూనే ఉన్నాం. ఏ బొమ్మన్నా తీసుకొని రూ. 100 అంటున్నాడు. మా వాడు ఏది చూసినా నాకు కావాలా అనే మోడ్‌లోనే ఉన్నాడు. ఇంకా పెద్దగా అనేది ఏం రాలేదనమాట ఈసారి. మామూలు పిల్లల కోసమే ఓన్లీ ఇలా అన్నీ వచ్చాయి. అండ్ ఒక సైడ్ అంతా స్వీట్సు, బొమ్మలు, ఇంకా యాక్సెసరీసు అవన్నీ ఉన్నాయన్నమాట.
అది మా ఊరు తిరునాళ్ళ ఇలా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ప్లే జోన్లోకి వెళ్ళాము. అండ్ మా బుడ్డోని ఫస్ట్ టైం అనేది ఎక్కించామన్నమాట. మా పాప కూర్చుంటే వాడు పోయినాడు. ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాడు. నాకు భయం వేస్తుంది వాడిని చూస్తుంటే, కానీ వాడు ఫుల్ ఎక్సైట్మెంట్లో ఊగుతున్నాడు అనమాట. వాళ్ళు తిప్పకనే ఇంకా వాడే తిప్పుకుంటున్నాడు. అండ్ వీడికైతే అసలు అన్లిమిటెడ్ ఏదో ఒకటి కొరత ఉండనే ఉంటుందన్నమాట. ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. సో అక్కడ వారి సార్ వచ్చారంట, అది చెప్తున్నాడు అనమాట, మా సార్ వచ్చాడు అని. ఇక్కడ మా పిల్ల మళ్ళీ మా సార్ని చూసి డల్ అయిపోయింది. అసలు ఎందుకో ఏమో ఈ వ్లాగ్ మొత్తంలోనూ మా పాప డల్గా ఉందండి. అసలు అరగని వాళ్ళు అయితే లేరనమాట. మా హస్బెండ్ అయితే కన్నా పదే పదే అడుగుతూనే ఉన్నారు, ఎందుకు మాట్లాడినావు అని. అసలు ఫైనల్గా చెప్తుందో లేదో కూడా తెలీదు. చూద్దాం, ఎండ్ వరకు చూడండి చెప్తుందా లేదా అనేది. అండ్ ఇక్కడైతే రౌండ్ అయిపోయింది. మళ్ళీ దిష్టి కోసం అనేది వేరే అంకుల్ వాళ్ళు రాగివి కడాయాలు వేసుకోండమ్మా, చాలా మంచిది పిల్లలకి, బాడీ హీట్ అనేది తగ్గిస్తుంది అండ్ వాళ్ళకి మంచిగాను ఉంటుంది. పిల్లలకి వేయడం వల్ల మెయిన్ దిష్టి అనేది తగలదన్నారు. సో అందుకే మేము అప్పటికప్పుడే అక్కడే ఆయన దగ్గరనే వేయించేసామన్నమాట. ఎంత మంచి కోఆపరేట్ చేస్తున్నాడు. సో వాడికి కొత్తగా అనిపించింది. సో చూస్తూనే ఉన్నాడు అనమాట. ఇక్కడైతే అస్సలు మేము అనుకున్నది ఏమంటే నైట్ వెళ్తే ఎవరు ఉండరు అని చెప్పానని, బట్ మేము పప్పులో కాలేసామన్నమాట. ఫుల్గా ఉన్నారు. ఇక్కడ ఎట్లా గట్ల బుడ్డోడు లైట్ అనేది సాధించారు, లేజర్ లైట్. సో అది ఎక్కడ పడితే అక్కడ వేసుకుంటూ అందరి కళ్ళల్లోనే వేస్తున్నాడు అనమాట. సో ఇద్దరు ఏమనలేదు, చిన్నపిల్ల అనేది సైలెంట్ ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ మా బుడ్డది సైలెంట్గా ఉంది. ఇక్కడ మేము మా పిల్లల కోసం అనేది బొమ్మలు తీసుకుంటున్నాం అనమాట. మా ఇంకో బుడ్డోడు వచ్చేసి అనంతపురంలో ఉంటాడు. సో వాడైతే వీళ్ళందరికన్నా ఎక్స్ట్రా యాక్టివ్గా ఉంటాడనమాట. సో వాడికి అనమాట ఈ బొమ్మలు. సో ఎందుకంటే మాకు తిరునాళ్ళు జరిగింది అంటే మేము బొమ్మలు కొనియాలి కదా పిల్లలకి, లేదంటే మా మీద అలుగుతారు. సో అలాంటివి ఏం పెట్టుకోకుండా వాళ్ళకి ఏం కావాలో అది తీసిచ్చేసి వాళ్ళని హ్యాపీగా ఉంచేస్తాం అనమాట. సో ఇక్కడ సేమ్ అనమాట. ఇంక ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, ప్లాస్టిక్ అండ్ గ్లాసు, అవి చూసుకున్నాం. అలానే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ వచ్చేసి నాకు కొంచెం డిఫరెంట్గా ఏమంటే ఫ్యాన్ అండ్ ఇక్కడ కొన్ని పెట్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. కోడిపిల్లలు అండి, ఎంత క్యూట్గా ఉన్నాయో కోడిపిల్లలకి ఇస్తే కదులుతున్నాయి. తీసుకుందాం అనుకున్నాం, బట్ అవి బతకనీరు అని చెప్పి మేము తీసుకోలేదు. దానికి మటుకు చాలా క్యూట్గా ఉన్నాయి. సో పిల్లలు లేకోకుండా షోకేస్లో పెట్టుకోవడానికి అయితే మంచిగా ఇవి అనేది బాగుంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకు ఆడుకోవడానికి బొమ్మలు. మా పాప చూసింది, బట్ నేనేం తీసిలేదు, నాకేం పెద్దగా నచ్చలేదు. అవి కొద్దిసేపు ఆడుకుంటారు, మళ్ళీ ఏముండదు. అండ్ ఇవి చూడంగానే ఎంతమంది గుర్తుకొచ్చాయి బెలూన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి అంతా స్వీట్స్ ఏరియా అనమాట. ఇది మొత్తం ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు అనమాట స్వీట్స్. సో ఇవన్నీ చూసుకునేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. మేము ఇంటికి రిటర్న్ అయ్యేసరికి టైం వచ్చేసి 10:30 అట్లా అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఆ టైంకి మొత్తం ఇక్కడ పెట్టినట్టు స్టాల్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. అండ్ ఇంకా గుడిలో కొంతమంది అయితే ఉన్నారు. ఇక్కడ మా పాప అయితే లాస్ట్ ఇక్కడ తీస్తున్నాను అనమాట వీడియో. అండ్ మా పాప అయితే క్యూట్గా పోజులు అయితే ఇస్తుంది. ఆ డ్రెస్కి వెనకాల ఆ రథంకి మా పాప అయితే చాలా క్యూట్గా ఉంది. ఇంకా ఇక్కడ మా బుడ్డోడు మళ్ళీ మా కోసం అనేది వెయిట్ చేస్తున్నాడు అండ్ వాళ్ళు తిరుగుతున్నారు. సో ఇంతే అనమాట. ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇందులో వచ్చేసి మేమేం తీసుకున్నాము అనేది ఉంటుందన్నమాట. కొద్దిసేపు ఇది కొత్త ఆట అనేది నేర్చుకున్నాడు. అండ్ ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. సో నేను ఇవి తీసుకున్నాను. సో ఇవి ఎంత ఉంటాయో ఒకసారి గెస్ చేసి చెప్పండి. సో నచ్చితే కామెంట్ పెట్టండి. అండ్ అలానే ఇంకొక వీడియోతో వస్తాను. బాయ్.